ఈ యుద్ధాలేమో కానీ మనకైతే గ్యాస్ ప్రాబ్లం అయితే చాలా వచ్చింది. గ్యాస్ అవ్వకుండా ముందుగానే ఇలా జాగ్రత్త పడుతున్నామన్నమాట. నిన్నైతే 100 రూపాయలు పెట్టి ఇలా కర్రలు కొన్నాము. అవి కొంచెం ఆరిన తర్వాత ఎండలో ఆరబెట్టాము కాలుతాయా లేదా అనేసి. ఈ విధంగా అయితే ఇక్కడ వంట అయితే చేస్తున్నాం కర్రల పొయ్యి మీద. మాకు గ్యాస్ అయితే అవ్వలేదండి, ఇంకా ఉంది. కానీ ఏ క్షణాన్ని అయిపోద్దని ముందు జాగ్రత్తగా ఇలా కర్రలతో అయితే వంట చేస్తున్నాము. ఒక పూట గ్యాస్ మీద, ఇంకొక పూట అయితే ఇలా కర్రల పొయ్యి మీద అయితే వంట చేసుకుంటున్నాము. ఆడవాళ్ళకి ఇంకొంచెం పని పెరిగింది ఈ గ్యాస్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఈ కర్రల పొయ్యి మీద అయితే పప్పుకి తాలింపు పెడుతున్నాము, పప్పు వండుతున్నాము, పెసరపప్పు. మీరు కూడా మాలాగా కర్రల పొయ్యి మీద వండడం స్టార్ట్ చేశారా? ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి. కట్టెల పొయ్యి మీద వండే వంట చాలా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నాం. పల్లెటూరులోకి అయితే కొంచెం ఈజీగానే ఉంటుందండి వండడానికి. ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. పప్పు వండిన తర్వాత అయితే ఈ కట్టెల పొయ్యి మీద అయితే అన్నం కూడా వండామండి. అన్నం వీడియో అయితే ఎక్కడో మిస్ అయిపోయింది, అది పెట్టలేదు వీడియోలో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.